హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జూలియట్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ మీరు గెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను అనమాట, స్ట్రైట్నింగ్ గురించి చెప్తా అని చెప్పి. ఓవరాల్గా నేను మొత్తం చెప్తాను, ఎంత అమౌంట్ అయ్యింది, నేను ఎంత అంటే ఏమేమి వాడి మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పి. నెక్స్ట్ నేను రీసెంట్గానే చేయించుకున్నా, ఒక 1.5 month అవుతుంది నేను స్ట్రైట్నింగ్ చేయించుకొని. అది నేను వైజాగ్లో చేయించుకుని, ఎందుకంటే మా హస్బెండ్కి తెలిసిన పార్లర్ ఉందన్నమాట, అందుకని నేను అక్కడ చేయించుకున్నా వైజాగ్లో. మా మమ్మీ కూడా బ్యూటీషియనే, కాకపోతే మనకి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నా సరే మనం ఇంకేదో కొత్తది ట్రై చేయడానికి వెళ్తాం. సో అలానే మేము కూడా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. ఓవరాల్గా 15K అయిందనమాట నా హెయిర్కి. మీరు కూడా చేయాలనుకుంటే మీకు కూడా మీ హెయిర్ బట్టి ఎంత అవుతుంది ఏంటి అన్నది వాళ్ళు చెప్తారు మీ హెయిర్ని చూసి. అలానే నా హెయిర్కి 15K అయింది. నెక్స్ట్ మా మమ్మీ బ్యూటీషియన్ ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి నేను మంత్లీ స్పా చేయించుకుంటున్నాను, బ్లూ డ్రై కూడా చేయించుకుంటున్నాను. మనం మెయింటైన్ చేయగలిగితేనే స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి, లేదంటే ఇంకా వేస్ట్ చేయించుకుని కూడా. అంత అమౌంట్ పెట్టి మనం చేయించుకుంటాం, మెయింటెనెన్స్ లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవుద్ది, హెయిర్ ఫాల్ అవుద్ది. ఇంకా తెలిసిందే, నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది మరీ ఎక్కువ కాకుండా స్ట్రైట్నింగ్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం అవుతుంది కొంచెం, అది సెట్ అయినంత వరకు. సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు మనకి ఏ షాంపూ ఏ కండిషనర్ వాడాలి అని చెప్పి. నాకైతే మ్యాట్రిక్స్ వాడమని చెప్పారు, కండిషనర్ షాంపూ. మ్యాక్సిమం ఇది అయిపోతుంది, కొత్తది తీసుకొని. నెక్స్ట్ సీరం కూడా మ్యాట్రిక్స్లోనే వాడాలి, కాకపోతే మేము స్ట్రీక్స్ అంటే ఫస్ట్ నుంచి మేము సీరం వాడుతున్నాం, ఇది ఉంది కాబట్టి మేము మ్యాట్రిక్స్లో తీసుకోవాలి. సీరం ఏదైనా హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది, అంటే రఫ్ అవ్వకుండా. సో అందుకని నేను స్ట్రీక్స్ వాడుతున్నాను సీరంలో. అయితే మ్యాట్రిక్స్ షాంపూ కండిషనర్ యూజ్ చేస్తున్నాం మేము. మా హస్బెండ్ కూడా, మేము మా ఇద్దరం ఇదే వాడతాం మ్యాట్రిక్స్. స్ట్రైట్నింగ్ హెయిర్ అనే కాదు కానీ నార్మల్గా మీది నార్మల్ హెయిర్ అయినా సరే మ్యాట్రిక్స్ వాడితే బాగుంటుంది, కాకపోతే కాస్ట్ బట్టి మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే మంత్లీ స్పా చేయించుకుంటున్నాను, అలానే బ్లూ డ్రై కూడా పెట్టించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బయటకి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, బయట ఇచ్చే అమౌంట్ మనకి వేస్ట్ అవుతుంది. అదే మా మమ్మీ బ్యూటీషియన్ కాబట్టి నేను ఇంట్లోనే చేయించుకుంటున్నాను. నాకు తెలిసి నా వరకు నేను ఫేషియల్ కానీ ఐబ్రోస్ కానీ బాడీ వ్యాక్సింగ్ కానీ ఏమైనా మా మమ్మీయే చేస్తారు మాకు. ఇంకా అంతకన్నా లక్ ఇంకేం ఉండదు. మ్యాక్సిమం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ రోజుల్లో బయటకు వెళ్ళి చేసుకుంటున్నారు. ఐ మీన్ బ్యూటీషియన్కి సంబంధించింది కానీ హెయిర్ స్టైల్స్ అలా. మా మమ్మీకి హెయిర్ కటింగ్స్ అలాంటివి అన్నీ ఓవరాల్ స్టెప్ కట్, యూ కట్, వీ కట్ ఉంటాయి నాకు తెలిసి, లేయర్ కట్ ఇవే నాకు తెలుసు. ప్రాపర్గా మనకు తెలియదు, ఎందుకంటే మనం బ్యూటీషియన్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఇలా మీరు కూడా ఇలా మా మమ్మీ దగ్గర చేయించుకోవాలి అని అనుకుంటే నాకు డిఎం చేయండి, నేను చెప్తా అనమాట. మీరు వచ్చి చేయించుకోవచ్చు. ఐ మీన్ రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు. నెక్స్ట్ నా పరంగా మీరు వస్తే మా మమ్మీ డిస్కౌంట్ కూడా ఇస్తారు నాకు తెలిసినంత వరకు. నేను ఇప్పించగలను, ఎందుకంటే నాకు చూసి వచ్చారు అని చెప్పడానికి. నెక్స్ట్ మీరు చేయించుకోవాలనుకుంటే అక్కడ చేయించుకోండి, కాకపోతే నేనేంటి అంటే తెలిసిన వాళ్ళు, మీరు ఇష్టపడే వాళ్ళ దగ్గర చేయించుకుంటే మీకు కూడా నచ్చుతుంది అనమాట, అందుకనే నేను చెప్తున్నాను. నెక్స్ట్ మీరు నాకు చాలాసార్లు అడుగుతున్నారు హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి చెప్పండి అంటే చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే బయట మీరు ఎంత చేయించుకున్నా మీ హెయిర్కి తగ్గట్టే అమౌంట్ వాళ్ళు చెప్తారు. నా హెయిర్కి తగ్గట్టు నాకు చెప్పారు, మీ హెయిర్కి తగ్గట్టు మీకు చెప్తారు. అంతే, ఇంతలో తగ్గించడానికి ఎవరూ తగ్గించరు, ఎందుకంటే అది హార్డ్ వర్క్ కదా. సో అంతే, నా వరకు అయితే నేను ఇవే వాడుతున్నాను. నెక్స్ట్ 2 daysకి 1 time అలా హెడ్ బాత్ చేసుకోవాలి. తెలిసిందే, హెడ్ బాత్ చేస్తే షాంపూ కండిషనర్ సిరం అప్లై చేసుకోవాలి. సిరం మళ్ళీ హెడ్ బాత్ తర్వాత కాదు. నేను ఇప్పటి వరకు 1.5 month అవుతుంది, కానీ నేను ఆయిల్ పెట్టుకోలేదు హెయిర్కి ఇంతవరకు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరికైనా హెడేక్ వస్తే ఆయిల్ పెడతారు, నాకు ఆయిల్ పెడితే హెడేక్ వస్తుంది అనమాట, అందుకే నేను పెట్టుకున్నాను ఆయిల్. నెక్స్ట్ మీరు ఇంతవరకు నాకు అడిగారు ఎంత అమౌంట్ అయ్యింది ఏంటి అని, నేను ప్రాపర్గా మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తున్నాను. నేనైతే వైజాగ్లో చేయించుకున్న హెయిర్ స్ట్రైట్నింగ్, నాకు 15K అయింది. నెక్స్ట్ నా మెయింటెనెన్స్ ఏంటి అంటే నేను 2 daysకి 1 time అలా హెడ్ బాత్ చేస్తాను. మీకు తెలిసిందే, హెడ్ బాత్ అంటే షాంపూ కండిషనర్ ఓవర్గా డ్రై అవ్వకుండా మినిమం అలా కొంచెం వాటర్ ఉంటే దానిపైన సిరం అప్లై చేస్తే సరిపోతుంది. ఐ మీన్ హెయిర్ సిరం.
ఇంకా అంతే. నేను ఇప్పటికి పోనీ చాలాసార్లు వేసాను. నెక్స్ట్ నాకు నచ్చినట్టు నేను వేసుకుంటాను జడ. కాకపోతే స్ట్రైట్నింగ్ అంటారు, స్ట్రైట్నింగ్ కదా పోనీ వేయడానికి అవ్వదు అలా ఇలా అని కాదు. కానీ స్ట్రైట్నింగ్ చేసిన 3 days మీకు తెలిసిందే హెయిర్ లీవ్ చేసుకొని పడుకోవాలి. తర్వాత మన ఇష్టం, మనం ఎలాగున్నా సరే. కాకపోతే నేను మంత్లీ హెయిర్ స్పా బ్లూ డ్రై పెట్టించుకుంటాను అంటున్నాను కదా. బ్లూ డ్రైతో పాటు మిషన్ కూడా పెట్టించుకుంటే ఇంక మన హెయిర్ ఇలానే ఉంటుంది. మీరు వైజాగ్ వరకు వెళ్ళకుండా శ్రీకాకుళం వాళ్ళైతే నాకు డిఎం చేయండి. మా మమ్మీ మ్యాక్సిమం మీకు తగ్గించడానికి ట్రై చేస్తాను నేను. పార్లర్లో అంటే మీకు తెలిసిందే ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ ఫిక్స్డ్ రేట్. ఇంకా మీరు హోమ్ సర్వీసెస్ పరంగా చూసుకుంటే మనకు తెలిసిన వాళ్ళకైతే మనం తగ్గించగలం. ఇంకా మీరు నాకు తెలిసినంత వరకు మీరు చేయించుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. వ్లాగ్ కింద కూడా మీరు కమెంట్స్ చేయండి. నాకు కావాలి అని అంటే నేను నెంబర్ ఇవ్వను, కానీ నాకు ఇన్స్టాలో డిఎం చేస్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను అనమాట. ఓన్లీ గర్ల్స్కి, లేడీస్కి. ఓకే. ఇంకా మీరు నాకు స్ట్రైట్నింగ్ గురించి అడిగారు. అప్పుడప్పుడు మిషన్ పెట్టుకుంటా, అప్పుడప్పుడు బ్లూ డ్రై స్పా చేయించుకుంటా. కాబట్టి ఇంకా నా మెయింటెనెన్స్ ఇదే. మ్యాక్సిమం హై మెయింటెనెన్సే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడే సగం అమౌంట్ పోతుంది. ఇది ఎన్ని డేస్ కూడా రాదు. షాంపూ కాస్ట్ మాత్రం ఎక్కువ, తెలిసినంత వరకు కాస్ట్ ఎక్కువే. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ కూడా మీకోసమే నేను చేశాను, మీరు నాకు అడిగారు కాబట్టి. నెక్స్ట్ నాకు చాలామంది స్కిన్ కేర్ రొటీన్ గురించి అడుగుతున్నారు. మ్యాక్సిమం అది చేయడానికి ట్రై చేస్తా. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంకెలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. బాయ్.